మీ పని మీదండి, మా పని మాదండి. ఏందమ్మా మన ప్రియమైన ప్రేక్షకులను పట్టుకుని అంత మాట అంటున్నావు? మీ షో మీదే కాబట్టి మీరే చూసేసుకుంటుంటే హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ? నువ్వు కాసేపు ఆగబ్బాయి. నీకు ఆత్రంతో పాటు ఆయాసం ఉబ్బసం కూడా ఎక్కువైపోతుంది. అసలు నేనేం చెప్పాలనుకుంటున్నాను వినిపించుకోకుండా మధ్యలో నీ గోలేంటి? అసలు అక్కడ 2 పిల్లులు ఉన్నాయండి. మీ పని మీది, మా పని మాది అన్నట్టుగా ఉన్నాయండి. హాయ్, ఒకటే దగ్గర ఉంటే ఆ ఊరికూరికే గొడవెట్టేసుకుంటున్నాయని వేరు వేరు గ్లాస్ బౌన్లలో పెట్టేస్తే అవి ఏడ్చేసేస్తున్నాయో మీరే చూసుకోండి. రెండు కొప్పులు ఒకే చోట ఉంటే ఏదో ఒక గొడవ ఖచ్చితంగా జరుగుతుందంటారు. చేతల్లో కాకపోయినా మాటల్లో అయినా గ్యారంటీ అంటారు. కొప్పులే కాదు, ఇక్కడ 2 పిల్లుల మధ్య సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. ఛాన్స్ దొరికితే కొట్టేసుకుంటున్నాయి. అందుకే ఆ 2 పిల్లులను వేరువేరు పంజరాల్లో పెడితే సర్దుకుంటాయని అనుకున్నారు. కానీ అవి మాత్రం అక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా ఫైటింగ్ చేస్తూనే ఉన్నాయి. దాంతో ఈ ఫన్నీ వీడియోను గ్యాప్ లేకుండా జనాలు ఇంటర్నెట్లో చూసేస్తున్నారు. @awkwardgoogle అనే ఎక్స్ అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్ అయింది. 2 పిల్లులు ఒలింపిక్స్ పోటీలో ఫెన్సింగ్ గేమ్లో ఇద్దరు పోటీ పడుతున్నట్టుగా చేతులతో కొట్టేసుకుంటున్నాయి. అలా అని 2 ఒకే చోట ఉన్నాయా అంటే అది లేదు. వేర్వేరు గ్లాస్ కేజెస్ లో ఉన్నాయి. బయట ఉంచితే వాటి మధ్య అస్సలు ఖాళీ లేకుండా గొడవ జరుగుతూనే ఉందని వాటి గోల పడలేక వేర్వేరుగా పెట్టారు. ఆహా, మమ్మల్ని వేరుగా పెట్టినంత మాత్రాన సైలెంట్గా ఉంటామనుకుంటున్నారా అని పైన ఉన్న చిన్న గ్యాప్ నుంచి చేతులు బయట పెట్టి కొట్టేసుకుంటున్నాయి. పిల్లులు చేసే ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు. అలాంటిది 2 పిల్లుల మధ్య గొడవ మొదలైతే ఇంకా అల్లకొల్లలమే. మనకు ఒక కథ కూడా ఉంది కదా, రొట్టె కోసం 2 పిల్లులు తగవలాడితే కోతి వచ్చి న్యాయం చెప్పిందని. అంటే పిల్లులు ఎలా గొడవ పడతాయో అన్నదానికి ఆ స్టోరీ ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు ఈ 2 పిల్లులు కూడా తమను పక్కపక్కన ఉంచడమే తప్పు అన్నట్టుగా చేతులు బయటకు పెట్టి తమ చేతులే కత్తులన్నట్టుగా కొట్టేసుకుంటున్నాయి. ఈ వీడియో అప్లోడ్ చేసిన 3 రోజుల్లోనే 1,40,00,000 మంది చూసేశారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు.